ఈ టెర్రరిస్ట్ ను చంపేశాం, ఆ టెర్రరిస్ట్ చంపేశామని, కానీ మళ్ళీ వాళ్ళు రీఅపియర్ అవుతుంటారు. కాబట్టి ఈసారి ఒక ఇంటర్నేషనల్ బాడీ మానిటర్ చేయాలని చెప్పాను. తర్వాత దావూద్ ఇబ్రహీము, హఫీజ్ సయ్యద్, మౌలానా మసూద్ అజారు, లఖ్వీ, వీళ్ళందరినీ కూడా భారతదేశానికి అప్పగించాలి. ఇది వన్ ఆఫ్ ది టర్మ్స్ మనం మాట్లాడాలి ఖచ్చితంగా. తర్వాత అబౌట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ గురించి కూడా ఈసారి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, పాకిస్తాన్ న్యూక్లియర్ పాలసీలో ఏదైతే నో ఫస్ట్ యూజ్ అన్న క్లాజ్ ఉందో, ఫస్ట్ క్లాజ్ లేదో ఆ క్లాజ్ ని ఇంక్లూడ్ చేయాలి. సో ఇటువంటి స్పెసిఫిక్ వాటిలతో మనం సీజ్ ఫైర్ కు టాక్స్ కు వెళితే దానివల్ల ఏదో ఒక అవుట్కమ్ వస్తుంది. లేకుంటే మీరు మానేస్తున్నాం, మేము మానేస్తున్నాం అని మాట్లాడుకున్నంత మాత్రాన పరిస్థితిలో మార్పు రాదు. మళ్ళా వాళ్ళని చూసాం అనేక సంవత్సరాల నుంచి. సో ఈ విధమైన మార్పులతో రావాలి అని చెప్పేసి నిన్న పిఎంఓ ఆఫీస్ కూడా నేను నా ట్వీట్ ని డైరెక్ట్ చేశాను. ఎందుకంటే మనం కూడా కొన్ని విషయాలు వారికి తెలియజేస్తే పబ్లిక్ సెంటిమెంట్ ఎలా ఉంది అన్నది కూడా గవర్నమెంట్ కు తెలియాలన్నది కూడా మనం ఆలోచించాలి అన్న విషయంలో. సో సీజ్ ఫైర్ జరిగి టాక్స్ జరిగితే ఫైనల్ గా ఏదో ఒక అవుట్కమ్, పర్మనెంట్ అవుట్కమ్ తో మనం రావాలి తప్ప అదర్వైజ్ ఏంటంటే వాళ్ళ ప్రవర్తన చూసాం, వాళ్ళు మళ్ళా వంకరే కాబట్టి మళ్ళా ఆ ప్రయత్నాలు మళ్ళా మొదలు పెడతారు. సో ఈ సీజ్ ఫైర్ టాక్స్ అన్నవి ఈసారి ఎఫెక్టివ్ గా ఉండాలన్నది ఒకటి నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. వాసుదేవన్ గారు. రైట్. విష్ణువర్ధన్ గారు, సార్ చెప్పారు కదా ఈ 4 కండిషన్స్. ఇన్ఫ్యాక్ట్ సార్ ఏంటంటే భారతదేశ ప్రజలు ఏమనుకుంటున్నారో యాజ్ ఇట్ ఈజ్గా ఆయన తన భావాల్ని వ్యక్తం చేశారు. అది పిఎంఓకి ఆయన పంపించారు కూడా. ఇప్పుడు అర్జెంటుగా ఈ పని మనం చేయకపోతే అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశం పలసపడిపోతుంది. అది ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ మన ప్రజల సెంటిమెంట్స్ కూడానండి. 26 మందిని కోల్పోయాం, మన సాటి వాళ్ళని కోల్పోయాం, మా ఆపరేషన్ సింధూర్ అని పెట్టుకున్నాం. అర్జెంటుగా వాడు ఎవడో డీజీఎంఓ పాకిస్తాన్ నుంచి ఫోన్ చేశాడు కదా అని మనం కూడా ఓకే అలాగే కానిద్దాం, అయితే ఓకే అనే పద్ధతిలో మనం ఉండకూడదు కదా. ప్రపంచ పోలీస్ చెప్పాడు, మరి అదే ప్రపంచ పోలీస్ రాత్రి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేదు ఇంత నిన్న నుంచి? కరెక్ట్ సార్. రెస్పెక్టెడ్ లక్ష్మీనారాయణ సార్ చెప్పింది 100%. ఇట్స్ ఎ ఫ్యాక్చువల్ థింగ్. ఇప్పుడు 2 యుద్ధాల మధ్యలో ఎప్పుడైనా కూడా ఒక యుద్ధం అనేది కంటిన్యూగా జరగకూడదు 2 దేశాల మధ్యలో. ఒక ట్రూస్ అనే టైం ఉంటుంది అనమాట, ఒక గ్యాప్ ఇస్తారు. ఎందుకంటే ప్రజలు మళ్ళీ వాళ్ళు సెట్ అవ్వడానికి అనమాట. సో అలాంటిది ఒక టెర్రరిస్టులకి ఒక దేశానికి జరిగినప్పుడు అలాంటి గ్యాప్ ఇస్తే ఆన్ ద నేమ్ ఆఫ్ సీజ్ ఫైర్, అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని మళ్ళీ వాళ్ళు అక్యుములేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ యొక్క ఫ్యాక్ట్ మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలిస్తే డోంట్ గో ఫర్ సీజ్ ఫైర్. ఇప్పుడు మన యుద్ధం ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ అనే దేశం మీద కాదు, మన యుద్ధం ఎప్పుడైనా కూడా టెర్రరిస్ట్ స్థావరాలు ఏవైతే పాకిస్తాన్ గడ్డ మీద నుంచి నడిపిస్తున్నారో వాళ్ళ మీద మన యుద్ధం. మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ని ఖచ్చితంగా నీలమట్టం చేయాలి, పాకిస్తాన్ నాశనం అవ్వాలని మనం కోరుకోలేదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు, పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లైక్ జైషే మొహమ్మద్, లష్కర్ తోయిబా, హకానీ నెట్వర్క్ ఎక్సెట్రా, సో వీళ్ళని మనం నేలమట్టం చేయాలనేది మన ఉద్దేశం అనేది చాలా క్లియర్గా మనం ముందు పెట్టాల్సి ఉందన్నమాట. సో డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి మన మధ్యలో దౌత్య సంబంధాల దృష్ట్యా సీజ్ ఫైర్ తీసుకొస్తే మనకు జరిగిన నష్టం అది కరెక్ట్ కాదు కదా. 26 ప్రాణాలు మళ్ళీ మనం తెచ్చుకోలేము. అదే ఒక యుద్ధంలో సైనికులు చనిపోయినప్పుడు సరే, అది యుద్ధం సమానుల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం అనుకోవచ్చు మనం. కానీ ఒక భారత పౌరులు, అమాయకులు, ఇలాంటి సంబంధం లేనటువంటి సిటిజన్స్, వాళ్ళ మీద జరిగినటువంటి ఈ యొక్క మారణ హోమానికి మాత్రం జవాబు ఒకటి, ఎప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లీడర్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ స్థావరాల మీద ఎప్పుడైతే పాకిస్తాన్ సరెండర్ చేస్తుందో, ఎప్పుడైతే వాళ్ళు గ్యారంటీ ఇస్తారో అవన్నీ ఇప్పుడు లేవండి, అవన్నిటిని మేము మట్టి కడిపిస్తున్నామని అంటే మాత్రమే దానికి సొల్యూషన్ వచ్చినట్టు. కానీ అది ఇప్పట్లో జరగదు. ఎందుకనంటే అక్కడ గవర్నమెంట్ కన్నా మిలిటరీ కన్నా ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నటువంటి ఆ టెర్రరిస్ట్ గ్రూప్సే ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నారు సార్. రైట్. శ్రీనివాస్ గారు, వివి లక్ష్మణ్ గారు 4 డిమాండ్స్ లేదా ఇవి ప్రతిపాదనలు, వాస్తవంగా డిమాండే, ప్రతిపాదన కాదు. ఆ 4ని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాలి. ఆ డెత్ సెంటెన్స్ ఇక్కడే జరగాలి, ఈ ల్యాండ్ మీదే. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా గాంధీ మహాత్ముడి సిద్ధాంతం, చంపల సిద్ధాంతం చెప్తామంటే జనం ఊరుకునే పరిస్థితి ఈ రోజు లేదు. వాళ్ళని రమ్మని అడగటానికి మనకున్న మొహమాటాలు ఏంటి? No, he made a valid points and he reflected the thinking of the Indians as a whole. I appreciate Lakshman garu sending that tweet to the Prime Minister. But ikkada entante
మనకు ఒక పద్యం ఉంది, ఇసుకున తైలంబు తీయవచ్చు, తివిరి ఇసుమన తైలము తీయవచ్చు, మూర్ఖుడు మనసు తిరిగి రంజింపజేయును. కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుడి మనసు అసలు రంజింపరాదే. వాడు సర్వైవ్ అయ్యేదే టెర్రరిస్ట్ మీద. ఈజ్ వెరీ సర్వైవల్. నక్సలిజం కానీ, ఈ ఇజం కానీ, ఆ ఇజం కానీ అక్కడ ఎక్స్ట్రాక్షను డబ్బులతో సర్వైవ్ అయ్యేటటువంటి వాళ్ళని, బాబు నువ్వు ఆ జోలికి పోవద్దు, మాకు సరెండర్ కావాలంటే నోబడి వీళ్ళు. విష్ణు అన్నట్టు ఆ టెర్రరిస్ట్ హైడౌట్స్ ఏదైతే ఉన్నాయో, బిన్ లాడెన్ ఎట్లాగైతే అమెరికా చంపిందో అట్లా మనం కూడా వాళ్ళందరిని కూడా ఎలిమినేట్ చేయాల్సినటువంటి అవసరం. ఇప్పుడు సిమ్లా ఒప్పందం గురించి నువ్వు ఎక్కడ మాట్లాడకూడదు కాశ్మీర్ అన్నాం, వాళ్ళు ఏమన్నా ఆగారా? ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి డిస్కషన్స్, 12వ తారీఖు డిస్కషన్స్ కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఈల్డ్ రిజల్ట్స్ యాజ్ ఫార్ యాజ్ ద డిమాండ్స్ విచ్ ఆర్ పుట్ ఫోర్త్ బై ఇండియన్స్. వాళ్ళు నలుగురే కాదు సార్, అసీం మునిని కూడా అప్పచెప్పాలి. అప్పచెప్పటం అనేది వాళ్ళ జన్మలో జరగదు. విష్ణు మేడ్ ఇట్ వెరీ క్లియర్, అన్లెస్ వీ అటాక్ దెమ్. ఇప్పుడు వాడికి బుద్ధి చెప్పాలంటే మనం కూడా వాడిలాగే తయారు కావాలి, కానీ లేదు నేను గాంధేయవాదం పాటిస్తాను, మీరు టెర్రరిస్ట్ వాదం పాటించండి అంటే ఎక్కడ, వేర్ ఈస్ ద మీటింగ్ పాయింట్? వాసుదేవన్ గారు, మై సిన్సియర్ అడ్వైజ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ది ఎలీట్ గ్రూప్ ఈజ్ లెట్ అస్ వాయిస్ ఇట్ కంటిన్యూస్లీ. ఏదో ఒక కెలామిటీ వచ్చినప్పుడు మనం మాట్లాడి దాని గురించి మనం మర్చిపోవటం కాకుండా, మన ఇండియన్ సైకి ఏంటంటే ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు దాని గురించి పొద్దుట నుంచి సాయంత్రం వరకు మాట్లాడతాం. అది కొద్దిగా సబ్సైడ్ అయిందనుకోండి, ఇంక దాని గురించి మర్చిపోతాం. మళ్ళీ అది ఎప్పుడు రివైవ్ అవుతుంది అనేటటువంటిది ఎదురు చూడాల్సినటువంటి అవసరం. దెర్ ఈజ్ నో కంటిన్యూస్ ప్రెషర్ ఆన్ ది అడ్మినిస్ట్రేషన్ టు ద రూలర్స్ దట్ పీపుల్ వాంట్స్ దిస్. అది జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుంది. శేషాద్రిరావు గారు చెప్పండి. శేషాద్రిరావు గారు వినిపిస్తుందా? చెప్పండి ఐఎమ్ గుడ్. శేషాద్రిరావు గారు, లక్ష్మణ్ గారి ప్రతిపాదనకైతే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందిలో ఆ టెర్రరిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళ మినహా అందరూ సమర్థిస్తున్నారు. వాళ్ళు ఒక 2 కోట్ల మంది ఈజీగా ఉంటారు కనీసం. వాళ్ళ జనాభాలో అందరినీ మనం ఆ ఘాటిని కట్టలేం. 2 కోట్ల మంది అయితే ఈజీగా ఉంటారు. మనకు హైదరాబాద్లోనే 1,00,000 మంది దాకా ఉన్నారు. సో ఈ ప్రతిపాదనని మనం సివిల్ సొసైటీగా ముందుకు తీసుకెళ్ళడానికి లక్ష్మణ్ గారి సారథ్యంలో మనం ఒక మూమెంట్ తీసుకెళ్తే పిఎంఓలో కొంత కదలిక వస్తుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో. అంటే సివిల్ సొసైటీ కూడా అదేదో యుద్ధం ఆర్మీ వాళ్ళు ఈ ఆర్మీ వాళ్ళు చేసుకుంటారు, మనకి సంబంధం లేదని సివిల్ సొసైటీ ప్రత్యేకించి ఏంటంటే బిలో డౌన్ ద వింధ్యాస్ మనం పెద్దగా ఎఫెక్ట్ కాము ఎప్పుడు, కానీ వాడు చూపు ఇవాళ ఇటువైపు కూడా పడింది. రామేశ్వరం నుంచి కొట్టడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇది ఒక ఉద్యమంగా చేస్తే, అంటే ఒక ప్రెషర్ టాక్టిక్స్, ఒక ఒత్తిడి మనం కనుక చేయగలిగితే బాగుంటుంది. మీరు మాజీ ఆర్మీ అధికారి, సివిల్ సొసైటీని ఏకం చేసే కార్యక్రమం లక్ష్మణ్ గారు అన్నట్టు మనం త్రూ సోషల్ మీడియానే దీన్ని ఈ నామినేషన్ని మనం ఈ ప్రతిపాదనని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించచ్చు. మీ వైపు నుంచి అలాంటి సహకారం ఉంటుంది? తప్పకుండానండి. మనం ఇలాంటి కార్యక్రమాలు చేపడటం కూడా ఒక రకమైన యాక్టివ్ సర్వీస్ అనే చెప్పాలి. ఇప్పుడు ముళ్ళుతోనే తీయాలి అన్న మాట ఎలా ఉంటుందంటే, ఇప్పుడు టెర్రరిస్టుల్ని పాకిస్తాన్లో ఏ రకంగానూ మార్పు తెచ్చి వాళ్ళని ఎలిమినేట్ చేయటం అనేదో, లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ మిలిటరీ కానీ వాళ్ళని ఏదో చేస్తారని అనుకోవటం భ్రమ. ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటంటే, ఇందాక వారు చెప్పినట్టు బిన్ లాడెన్ కొట్టినట్టుగా మనం టెర్రరిస్ట్ ఇప్పటికి 2 సార్లు చేసాం. ఒకసారి సర్జికల్ స్ట్రైక్, మొన్న ఆపరేషన్ సింధూర్. అదేవిధంగా టెర్రరిస్టుల గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం వాళ్ళని తప్పదు, వాళ్ళని ఎలిమినేట్ చేయాలంటే భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్ ద్వారానే చేయగలం. అది కనుక చేసామంటే అప్పుడే కొంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. లేకుంటే టెర్రరిజం అనేది పాకిస్తాన్లో అంతం కాదు.